హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వ్లాగ్ అయితే నేను మీకు చెన్నై టు హైదరాబాద్ నా జర్నీ ఎలా అయిందో చూపించేస్తాను. ఫస్ట్ ట్రైన్ అయితే నేను తాంబరంలో అయితే ఎక్కాను. నేను వెళ్ళే ట్రైన్ ఏమో తాంబరం టు కాచిగూడ. ఈ ట్రైన్ అయితే మీరు చెన్నై ఎగ్మోర్లో ఎక్కొచ్చు, ఇంకా తాంబరంలో కూడా ఎక్కొచ్చు. ఇదైతే నా సెకండ్ వ్లాగ్. ఫస్ట్ వ్లాగ్ అయితే నేను స్లీపర్ క్లాస్లో అయితే చేశాను, సేమ్ ట్రైన్. ఆ వ్లాగ్ను అయితే మీకు ఐకార్డ్స్లో వదిలేస్తాను చూడండి. ఈ ట్రైన్ అయితే తాంబరంలో 4:05 PM స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే 7:50 AM అయితే కాచిగూడ రైల్వే స్టేషన్ చేరుకుంటది. మా కాలేజ్‌లో అయితే మేమైతే ఎప్పుడైతే కాలేజ్ నుండి బయటికెళ్తామో అప్పుడు మాత్రం ఒక బుక్‌లో అయితే మన డీటెయిల్స్ అన్నీ రాసి బయటికెళ్ళాలి. మీరు గనుక మన ఛానెల్‌కి కొత్తగా వచ్చినట్టయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇలాంటి వ్లాగ్స్ మీరు ఎప్పుడు మిస్ అవ్వకూడదంటే బెల్ బటన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. మా కాలేజ్ నుండి నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చి తాంబరం రైల్వే స్టేషన్. అందుకోసం నేను కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌లో అయితే వెళ్తాను. నా ట్రైన్ 4:05 PMకి కాబట్టి నేనైతే 2:00కి లంచ్ చేసి అయితే బయలుదేరాను. పైకెళ్ళి నా లగేజ్ అంతా సర్దుకొని, ఇంకా నా లగేజ్ లిఫ్ట్‌లో పెట్టుకొనైతే కిందికైతే వచ్చేసాను. ఇప్పుడు మీరు చూస్తుంది నా బ్యాక్ సైడ్ వచ్చి మాత్రం మా హాస్టల్ బ్లాక్. లెఫ్ట్ సైడ్ వచ్చేమో క్యాంటీన్, జిమ్‌ఖానా, రైట్ సైడ్ వచ్చి అకాడమిక్ బ్లాక్. మా కాలేజ్ నుండి ఎప్పుడైతే ఔటింగ్‌కి గానీ, లీవ్ గానీ బయటికెళ్తామో ఐడీ కార్డ్ మాత్రం ట్యాప్ చేసి వెళ్ళాలి మెయిన్ గేట్ దగ్గర. నార్మల్‌గా అయితే చెన్నైలో ఈవినింగ్ అయితే ట్రాఫిక్ అయితే కొంచెం చాలా ఎక్కువగుంటది. కానీ నేను వెళ్ళినప్పుడైతే ట్రాఫిక్ అయితే అంతగా ఎక్కువగా లేదు ఈ రూట్‌లో. మా కాలేజ్ నుండి రైల్వే స్టేషన్‌కైతే కేవలం 18 కిలోమీటర్సే. ఇప్పుడు మీరు చూసిందైతే తాంబరం రైల్వే స్టేషన్. ఇక్కడే మరి ట్రైన్ అయితే ఎక్కాలి కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌కి. బసెస్ కూడా అవైలబుల్ ఉంటాయి డైరెక్ట్‌గా. కానీ నేను మాత్రం క్యాబ్ ఆర్ ఆటో అయితే ప్రిఫర్ చేస్తాను. నేను ఎప్పుడైనా ట్రైన్‌లో జర్నీ చేసేటప్పుడు ఒక 15-20 మినిట్స్ ముందుండాలనుకుంటాను. కానీ ఈసారి మాత్రం ఒక 45 మినిట్స్ వరకైతే వెయిట్ చేశాను ట్రైన్ కోసం. ఇక్కడ తమిళనాడులో మాత్రం ఎండ మాత్రం చాలా ఎక్కువగుంటది. నేను ఎప్పుడు ఈ ట్రైన్ ఎక్కినా గానీ కరెక్ట్ టైంకయితే స్టార్ట్ అవుతది. కానీ ఈసారి మాత్రం 15 మినిట్స్ లేట్‌గయితే స్టార్ట్ అయింది తాంబరం రైల్వే స్టేషన్ నుండి. ఇప్పుడు నేను ట్రావెల్ చేసేది ఇదే ట్రైన్ తాంబరం టు కాచిగూడ వరకు. ఈసారి ట్రావెల్ చేసేది మాత్రం ఏసీ 3 టైర్‌లో. ఇదే ట్రైన్‌లో నేను ఏసీ 2 టైర్‌లో కూడా ట్రావెల్ చేశాను. ట్రైను ఎక్కగానే మొత్తం ట్రైన్ అంతా ఖాళీగుంది. చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్‌లో అయితే మొత్తం ట్రైన్ అయితే ఫుల్ అయిపోతది. మీకు ట్రైన్‌లో ఏ కోచ్‌లో ట్రావెల్ చేయడం ఇష్టమైతే కామెంట్ చేసేయండి. స్లీపరా? లేదా థర్డ్ ఏసీయా? లేదా సెకండ్ ఏసీ? లేదా ఫస్ట్ ఏసీయా? నాకు మాత్రం సెకండ్ ఏసీలో అయితే ట్రావెల్ చేయడం అయితే చాలా ఇష్టం. ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత అయితే విండో దగ్గరకొచ్చి అలా ఒక సెల్ఫీ వీడియో తీసుకొని నా సీట్ దగ్గరికైతే వెళ్ళిపోయాను. ట్రైన్‌లో ఎప్పుడు ట్రావెల్ చేసినా కానీ నేను మాత్రం సైడ్ లోవర్ అయితే ప్రిఫర్ చేస్తాను. థర్డ్ ఏసీలో, సెకండ్ ఏసీలో. సైడ్ లోవర్‌లో మాత్రం ఆ వ్యూవే వేరే ఉంటదసలు. పెద్ద విండో ఉంటది విత్ కంపేర్ టు నార్మల్ సీట్స్. అలా కాసేపు బయటికి చూసే లోపే చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది. ఈ రైల్వే స్టేషన్ మాత్రం ఫెస్టివల్స్ టైమ్‌లో గానీ, వీకెండ్స్‌లో గానీ, హాలిడేస్ టైమ్‌లో గానీ చాలా బిజీగా ఉంటది. ఇప్పుడు మాత్రం కొంచెం మీడియంగా ఉంది. అంత బిజీగా అయితే లేదు. చాలామంది ప్యాసింజర్స్ అయితే చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్‌లో అయితే ఎక్కేశారు. చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్ అయితే మెయిన్ స్టేషన్ మరి చెన్నైలో. మా బోగి కూడా ఫుల్‌గా అయిపోయింది. ట్రైన్ స్టార్ట్ అవ్వగానే మాకైతే ఈ వైట్ బ్లాంకెట్‌ని ఇచ్చేశారు. వైట్ బ్లాంకెట్స్ ఇవ్వగానే నేను మాత్రం ఇమ్మీడియేట్‌గా నా బెడ్ షీట్‌ని మాత్రం నా కాట్ పైన వేసి నీట్‌గా సరి చేసుకున్నాను. ఈ వైట్ బ్లాంకెట్ సరి చేసుకున్న తర్వాత పైనుంచైతే బ్లాక్ బ్లాంకెట్ అయితే తీసుకున్నాను. అది తీసుకొని కాళ్ళ దగ్గరైతే పెట్టేసి ఇంకా నా కాట్ పై అయితే కూర్చున్నాను. కూర్చొని ఇంకా రిలాక్స్ అయిపోయాను. మోస్ట్‌లీ ఈ బోగీలైతే ఫ్యామిలీస్ అయితే చాలా ఎక్కువున్నారు. ట్రైన్‌లో మాత్రం మీకు మంచి వ్యూ గావాలంటే మాత్రం సైడ్ లోవర్ అయితే ప్రిఫర్ జేయండి. అక్కడ మాత్రం మీకు చాలా మంచి వ్యూ అయితే దొరుకుతది. సెకండ్ ఏసీలో మాత్రం మీకు కర్టెన్స్‌తో పాటు ప్రైవసీ గూడా ఉంటదింకా. చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్ క్రాస్ అవ్వగానే టీసీ అయితే వచ్చి మా టికెట్ అయితే ఇంకా వెరిఫై జేశారు. నైట్ డిన్నర్ అయితే ఐఆర్‌సీటీసీ వాళ్ళది ఫుడ్ ఆన్ ట్రైన్ వెబ్‌సైట్‌లో అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఈ డిన్నర్ మాత్రం మనం 2 స్టాప్స్, 3 స్టాప్స్ ముందైతే ఆర్డర్ పెట్టుకుంటే మనకు కావాల్సిన స్టేషన్‌లో అయితే ఫుడ్ వాళ్ళు డెలివరీ ఇచ్చి వెళ్ళిపోతారు. డిన్నర్ మాత్రం గోబీ షెజ్వాన్ రైస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఫుడ్ మాత్రం ఓకే. బాగుంది. నైట్ డిన్నర్ చేసిన తర్వాత 'రేడ్ 2' మూవీ అయితే చూసాను. మీలో ఎంతమంది ఈ మూవీ చూసారో కామెంట్ చేసేయండి. నాకైతే ఈ మూవీ బాగా నచ్చింది. ఈ మూవీలో అజయ్ దేవగన్ అయితే ఇన్‌కమ్ టాక్స్ కమిషనర్ ఆఫీసర్. మీరు గనుక 'రేడ్' మూవీ చూసుంటే మాత్రం 'రేడ్ 2' మూవీ అయితే మీకు ఈజీగా అర్థమై ఉంటది. ఇంకా నైట్ మొత్తం ఆ మూవీ కంప్లీట్ చేసి పడుకొని లెగిచాను. ఆ లోపైతే కరెక్ట్‌గా సన్‌రైజ్ అయితే అయిపోయింది. సన్‌రైజ్ అయితే కరెక్ట్‌గా నా సీట్ పక్క నుంచయితే మొత్తం సూర్యకిరణాలు నా ఫేస్ పైన పడుతున్నాయి. ఇంకా అలా కాసేపు విండో చూస్తూ కాచిగూడ రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది.
చెన్నై టు హైదరాబాద్ ఈ విధంగా అయితే నా జర్నీ అయితే అయింది. మీకు గనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి.